హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సొరకాయ పప్పు వండబోతున్నాను ఫ్రెండ్స్. కందిపప్పు అయితే తీసుకున్నాను ఒక 150 గ్రాములు. సగం అయితే సొరకాయ, ఒక టమాటా, చింతపండు వేస్తాం కాబట్టి ఇది పెద్ద టమాటా. చిన్నవి అయితే ఒక 3-4 వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ఉల్లిపాయలు ఇవన్నీ పొట్టు తీసి పెట్టుకున్నాను. ఈ పప్పు కడుక్కొని ఇవన్నీ కట్ చేసుకొని పప్పులో వేసుకొని ఈజీగా అయిపోయేది. పప్పు అంటే రోజు పెట్టినా తింటారు ఫ్రెండ్స్. మీకు ఏదో ఒకటి నేను పప్పులోనే వేస్తున్నాను, మీరు గమనించండి. ఎందుకంటే చిన్నప్పుడు అలాగ అలవాటు చేశానేమో, ఇప్పుడు కూడా అదే అడుగుతున్నారు. వంకాయ టమాటా వండనానంటే వంకాయ పప్పు వండేసేయంటారు, సొరకాయ వండనానంటే సొరకాయ పప్పు వండేసేయంటారు. అలాగ అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్ పిల్లలకి. ఆకుకూర పప్పు, ఈ కాయగూరలు కూడా వెజిటేబుల్ పప్పు, ఏదన్నా కానీ పప్పు మాత్రం కంపల్సరీ. ఈరోజైతే సొరకాయ పప్పు వండబోతున్నాను. సగం అయితే సండే పూట కట్ట అవి చేస్తాను కదా, మిగిలింది ఉంచుతాను మధ్యలో ఎప్పుడన్నా పప్పులో వేయటానికి. సగం అయితే ఉంచాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను కడిగి పెట్టుకొని ఇవన్నీ ముక్కలు కట్ చేసుకుంటాను. పొట్టు తీసినా కానీ ఇంకోసారి కడుక్కోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మన చేతులు డస్ట్ ఏమైనా ఉన్నా అంటుకుంటాయి కదా. పొట్టు తీసి మళ్ళీ ఇంకోసారి బాగా కడుక్కొని ముక్కలు కట్ చేసుకొని పప్పులో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పప్పు కూడా కడిగి నీళ్లు పోసుకుంటాను. నీళ్లు కొంచెం నూనె కొంచెం పసుపు వేసి నానబెడతాను ఫ్రెండ్స్. ఈ కట్ చేసేలోపు నానుతుంది కదా. తర్వాత అన్ని ముక్కలు వేసేసి కుక్కర్లో పెట్టేసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చిందాక పెడతాను ఫ్రెండ్స్. సొరకాయ మొత్తం కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. టమాటా సొరకాయ మొత్తం పప్పు కడుక్కున్నాను. దీంట్లో పసుపు కొంచెం నూనె కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. కారం కూడా వేసుకున్నాను. పచ్చిమిర్చి అయితే ఎక్కువ వేసాను కాబట్టి చూసి వేసుకోండి ఫ్రెండ్స్, మీరు తిన్నంత వేసుకోండి. నేనైతే ఈ ముక్కలన్నీ వేసేస్తున్నాను. అన్నీ వేసేసా కదా ఫ్రెండ్స్. ఇప్పుడే చింతపండు కూడా పెట్టేద్దాం. ఇది దోసకాయ అయితే పుల్లగా ఉంటుంది కానీ సొరకాయ చప్పగా ఉంటుంది కదా, అందుకనే చింతపండు కొంచెం పెంచాను ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ వెలిగించుకొని పెట్టుకుందాము. పొంగు దీంట్లో సొరకాయలో నీళ్ళు వస్తాయి, నేను కూడా నీళ్లు పోసాను కాబట్టి పైకి ఆవిరి రాకుండా ఒక మూత కానీ స్పూన్ కానీ అలా పెట్టేస్తే మూత మొత్తం పొంగకుండా ఉంటుంది ఫ్రెండ్స్. వేసాను ఫ్రెండ్స్, కుక్కర్ స్టవ్ మీద పెట్టేశాను. గ్యాస్ వెలిగించుకుందాం. 3 విజిల్స్ వచ్చాక చూపిస్తాను. మూత వేసాను కదా, ఈ మొత్తం పొంగకుండా పైకి పొంగిపోయి స్టవ్ అంతా కారిపోకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక స్పూన్ కానీ మూత కానీ వేసామంటే ఆకుకూరలు ఏదైనా పెడితే అవసరం లేదు. ఇలాగా కూరగాయలు ఏమన్నా పెట్టినప్పుడు ఉట్టిపప్పు చారప్పుడు పెట్టినప్పుడు మాత్రం కంపల్సరీగా మూత వేయాలి ఫ్రెండ్స్. నేను మూత కానీ ఒక స్పూన్ కానీ ఏదో ఒకటి వేస్తాను. అన్నం కూడా మూత తీసాను ఫ్రెండ్స్. అయిందో లేదు చూద్దాం, ఇంకా కొంచెం నీరు ఉంది. అన్నం కూడా రెడీ అయిపోతుంది. ఈజీగా త్వరగా అయిపోవాలంటే ఇయ్య ఫ్రెండ్స్, పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేసి ఇక నేను వద్దన్నా వాళ్ళు అడుగుతూనే ఉంటారు. అన్నిట్లో పప్పు యాడ్ చేయాలి, అది కూడా ప్రోటీనే కదా. ఎప్పుడు ఈ స్పూన్ వేసేసేదాన్ని, అందుబాటులో ఎప్పుడు ఇదే ఉంటుంది నాకు. మనం ఆనియన్స్ గుచ్చి పెనానికి రుద్దుతానికి అన్నిటికీ బాగుంటుంది ఫ్రెండ్స్. ఈసారి అయితే మూత వేసాను. ఇది 1 నిమిషం అయితే ఆపేసుకోవచ్చు, ఎందుకంటే స్టీల్ది కాబట్టి కొంచెం ఎక్కువసేపు పెట్టినా కానీ మాడిపోద్ది ఫ్రెండ్స్. చిన్న మంట పెట్టుకోవాలి. ఉడికిపోయింది కాబట్టి 90%. ఇప్పుడు ఇది విజిల్ వచ్చిందాక ఎదురు చూడాలి. చూసారా, విజిల్ వచ్చినా కానీ ఎక్కడ పొంగు రాలేదు, పైకి రాలేదు. అలా వేసుకోవాలి ఫ్రెండ్స్. 2 వచ్చినాయి, ఇంకోటి వస్తే ఆపేస్తాను.
అయిపోయినాయి ఫ్రెండ్స్, 3 విజిల్స్ వచ్చినాయి. ఇది ఒక పెద్ద పని అయిపోయేది ఫ్రెండ్స్. ఇది తెలియనప్పుడు మొత్తం పొంగిపోయి స్టవ్ అంతా ఇదంతా పాడైపోయి మొత్తం కడుక్కొని మొత్తం చాలా రిస్క్ పడేవాళ్ళం. ఈ టిప్పు తెలిసిన కాడి నుంచి నేను ఇదే పాటిస్తున్నాను 4 సంవత్సరాల నుంచి. ఇంక ఇప్పుడు వీటికి రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. తాలింపులు అన్నీ ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ అన్నీ కట్ చేసుకుంటాం. ఆవిరిపోయేలోపు అది రెడీ చేసుకుంటాను. కుక్కర్ ఆపేసాను కదా ఫ్రెండ్స్, అది పోయేలోపు ఇవన్నీ రెడీ చేసుకున్నాను. ఇంకా చూసి రుబ్బి తాలింపు పెట్టుకోవటమే ఫ్రెండ్స్. తాలింపులు జీలకర్ర ఒక దాంట్లో పెట్టుకున్నాను. ఇవన్నీ ఒకసారి వేయటానికి ఒక దాంట్లో పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నేను తాలింపుకి వాడేవి ఇవే. ఒక్కో దాంట్లో ఒక్కొక్కలాగా వేస్తాను ఫ్రెండ్స్. ఉట్టి టమాటా పప్పు అనుకోండి, తాలింపులు వేయను, జీలకర్ర ఎల్లుల్లిపాయ వేస్తాను, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆవిరిపోయింది ఫ్రెండ్స్, చూద్దాం. చూసారా, అలా మూత వేయగానే స్పూన్ కానీ వేస్తే పైకి రాకుండా చక్కగా పొంగి రాకుండా చక్కగా ఉడికిపోద్ది ఫ్రెండ్స్. చూసారుగా, ఇప్పుడు దీన్ని తీసేద్దాం. చూసారా, మెత్తగా ఉడికిపోయింది. 3 విజిల్స్ వచ్చినాయి. సరిపడా ఉప్పు వేసుకొని రుబ్బి తాలింపు పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఉప్పు వేసుకున్నా కదా, రుబ్బుకుందాం ఫ్రెండ్స్. పప్పు అయితే రుబ్బేసా ఫ్రెండ్స్. మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇలాగా ముక్కలు ముక్కలు ఉంటే తినడానికి బాగుంటాయి. కలుపుకొని తిన్నప్పుడు ముక్క కూడా తగులుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అదే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి ఫ్రెండ్స్, మెత్తగా చేసి బాగా మెత్తగా రుబ్బుకొని పిల్లలకి కొద్ది నెయ్యి వేసి తినిపిస్తే చాలా బలం, మంచిది కూడా, తింటారు పిల్లలు. ఇప్పుడైతే తాలింపు పెట్టేస్తా ఫ్రెండ్స్. తాలింపుకి అయితే నూనె వేడి చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు తాలింపులు వేసేద్దాం. జీలకర్ర, తాలింపు గింజలు, తర్వాత వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ కరివేపాకు కూడా వేసేసుకుందాం. కరివేపాకు అంత వేసుకుంటే అంత మంచిది ఫ్రెండ్స్. ఇంట్లో చిన్న కరివేపాకు చెట్టు ఉంది, లేనప్పుడంతా వాడుతూ ఉంటాను ఫ్రెండ్స్. ఉన్నప్పుడు బయట నుంచి ఆకుకూరలు తెచ్చుకున్నప్పుడు వాళ్ళు ఇస్తారు, లేనప్పుడు ఇంట్లోది. ఇప్పుడే చూసుకోండి ఉప్పు కారం అన్నీ సరిపోయినా లేదా అని, ఎందుకంటే ముందే సరిపడా వేస్తాం కదా. నేను చూశాను అన్నీ ఉప్పు కారం పులుపు అంతా సరిపోయింది ఫ్రెండ్స్. తాలింపు కూడా వేగిపోయింది, వేసేసుకుంటాను. ఎక్కువ వేగినా కానీ మాడిపోతుంది ఫ్రెండ్స్. ఇలా దోరగా వేగితే చాలు, కమ్మటి వాసన వస్తుంది ఫ్రెండ్స్. లాస్ట్లో కొంచెం ఇంగువ వేసుకుంటాను. ఎంత పప్పు తిన్నా కడుపు ఉబ్బరం లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్. అలవాటు ఉన్నవాళ్ళు వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని పప్పులను వేసేసుకున్నాం. చాలా కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. దోసకాయ పప్పు, సొరకాయ పప్పు అవి ఇలాగే చేసుకుంటే ఇలా ఎంత బాగుంటుందంటే దీంట్లో కొంచెం నెయ్యి వేస్తాను. అందుకనే పిల్లలు పప్పు పప్పు అంటారు ఫ్రెండ్స్. పప్పు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్క సిగ్నేచర్ వంట ఉంటుంది కదా. మా ఇంట్లో నేను ఏది వండినా బాగా తింటారు. అన్నీ నువ్వు ఏది వండినా బాగుంటుంది మమ్మీ అంటారు. అలాగంటే చాలు కదా, మనం ఎంత కష్టపడినా కానీ పిల్లల కోసమే కదా. వారు తిని బాగుందంటే అదొక ఆనందం, చేసిందంతా మర్చిపోతాం ఫ్రెండ్స్. అన్నం కూడా అయిపోయింది, వేడి వేడి అన్నం. దీంట్లోకి అప్పడాలు, వడియాలు, మజ్జిగ మిరపకాయలు ఉంటే బాగుంటుంది. నేనైతే మజ్జిగ మిరపకాయలు వడియాలు ఉన్నాయి వేపుతాను ఫ్రెండ్స్. నా వంట అయితే అయిపోయింది. ఈరోజు మీరేం చేశారో కామెంట్లో పెట్టండి. ముందుగా వంట అయిపోయినామంటే మా అతిథికి పెట్టాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పుడు వంట అయిద్దా ఎప్పుడు తిందామని చూసిద్ది. మా జున్ను రాదు కానీ బన్నుగాడికి మాత్రం ఆడదు కదా, ఆకలి ఎక్కువ. ముందు వండంగానే ఫస్ట్ దానికే పెట్టాలి. అది కూడా మాకులాగే పచ్చడి కారాలు తింటుంది. అందుకని
పండుమిరపకాయ పచ్చడి కొంచెం పప్పు రెండు కలిపి పెట్టాలి ఫ్రెండ్స్. చూసారా, ముందు దానికి పెట్టాలి ఫ్రెండ్స్. పచ్చడి కలపకపోతే ఉట్టి పప్పు అయితే తినదు. రెండు కలిపేసి దానికి పెడతాను. తిను. రావా, బయటికి రావా? లోనే కూర్చుందంటావా ఏంటి? కాలుతుందా? కాలుతుందంట. బాగుందమ్మా, పప్పు బాగుందా? బాగుందా? నాలుక అటు ఇటు తిప్పుతున్నావు. తిను తిను. బాగుందా? తినమ్మా తిను. వీడియో తెస్తున్నాను, పైకి దాక్కుంటున్నాటమ్మా. తినరా. పిల్లడైతే ఆమ్లెట్ వేయమన్నాడు ఫ్రెండ్స్. ఉప్పు కారం కొంచెం పసుపు వేసాను, బీట్ చేసి ఆమ్లెట్ వేసుకుంటాను. ప్లెయిన్ అట్టు కావాలన్నాడు. ఆమ్లెట్ అయితే వేసేసా ఫ్రెండ్స్. నేనైతే తర్వాత మజ్జిగ మిరపకాయలు వడియాలు ఏదో ఒకటి వేపుకుంటాను. పిల్లడికైతే ఆమ్లెట్ వేసేసాను. పప్పు, సొరకాయ పప్పు, గుడ్డు ఆమ్లెట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకొని తినండి. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ పిల్లలు ఏం అడుగుతారో, మీ పిల్లలకి ఏది ఇష్టమో మీకు తెలుసు కదా. చూసారా, అయిపోయింది ఫ్రెండ్స్. ఉల్లిపాయలు అవి కట్ చేస్తే లేట్ అయిద్దని ప్లెయిన్ వేసేయమన్నారు. లేదంటే నేను వడియాలు చేసేదాన్ని. వడియాలు మజ్జిగ మిరపకాయలు వేసేదాన్ని ఫ్రెండ్స్. పిల్లలకైతే అన్నం పెట్టేస్తున్నాను. నేనైతే తర్వాత వడియాలు వేపుకుంటాను ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.